హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసానండి. సండే రోజు అయితే నేను చికెన్ తీసుకొచ్చానండి. వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసి అదంతా మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ఉప్పు పసుపు అన్నీ పట్టించేసి పెడుతున్నాను. చికెన్ తినక కూడా చాలా రోజులు అయిపోయిందండి. మేము 1 మంత్ పైనే అయిపోతుంది. తినకూడదు అనేసి అంటున్నారు అనేసి అయితే తినట్లేదు. సరే కదా, 1 మంత్ దాటిపోయింది కదా అనేసి అయితే నిన్న చికెన్ తీసుకొచ్చానండి. సండే రోజు అయితే ఇది నిన్నటి వ్లాగ్ అండి. చికెన్ తీసుకొచ్చేసి అయితే అన్నీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత వండేటప్పటికి తీద్దాము, బాగుంటుంది కదా, కొద్దిసేపు నానితే అనేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అలాగే మొన్న వెన్న తీసాను కదండి, మజ్జిగ చేసి వెన్న తీసాను కదా, అది కూడా నెయ్యి చేద్దామని అయితే అనుకుంటున్నాను. నెయ్యి చేస్తే ఉంటుంది కదా అనేసి అయితే నెయ్యి చేసేస్తానండి. నెయ్యి చేసిన తర్వాత అయితే మా బాబు అయితే టిఫిన్ తిన్నాడండి. తినేసి అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు. సండే రోజు కదండి, ఇంకా ఇంట్లో ఉండడు. ఇంట్లో ఉండకోకుండా బయటకు వెళ్ళి ఆడుకుంటానంటే సరే పో ఆడుకో అని చెప్పేసి అన్నాను. ఆడుకొని అయితే వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత కర్రీ చేయమంటావా అంటే వాడు నాకు ఇప్పుడు కర్రీ వద్దు, నైట్కి బిర్యానీ చెయ్యి అన్నాడు. సరే బిర్యానీ చేద్దాంలే అనుకున్నాను. ఇక్కడైతే నెయ్యి అయితే కరిగించేసానండి. నెయ్యి కరిగించేసి డైలీ వాడుకోవడానికి అయితే ఒక చిన్న గిన్నెలో వేసుకుంటాను నేను. అలాగే మిగిలింది మాత్రం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడన్నా లేకపోతే తీస్తానండి. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఇది ఈవినింగ్ తీసానండి. మా బాబు వద్దన్నాడు కదా మార్నింగ్ అనేసి అయితే ఈవినింగ్ చేద్దామని అయితే ఈవినింగ్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ ఏదో ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ వేసి పెట్టేశానండి. తినేసాడు సండే రోజు మార్నింగ్. చికెన్ అయితే వండుతున్నానండి. వాడు బిర్యానీ చేయమని చెప్పాడు అన్నాను కదా, బిర్యానీ అయితే చేయలేదండి. ఇంకా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కొబ్బరి చిప్పలు ఏవో తెచ్చాను. సరే అవి ఉన్నాయి కదా, కొబ్బరి అన్నం లాగా వండుదాము, కాంబినేషన్ చికెన్ నన్ను కొబ్బరి అన్నం కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి అయితే అలా వండుతున్నానండి. చాలా రోజులైంది తినక అనేసి. కొబ్బరిపాలు అయితే తీసి పక్కన పెట్టేశానండి. ముందుగానే కొబ్బరిపాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికి బిర్యానీకి అయితే కొబ్బరి అన్నానికి అయితే ఆలు క్యారెట్ అన్నీ కట్ చేసేసి అవి కూడా తాలింపు వేసేసానండి. బియ్యం కూడా కడిగేసి ఉంచాను. అవి అయిపోయిన తర్వాత అయితే చికెన్ కూడా అయిపోయి వచ్చిందండి చాలా వరకు. మా బాబు కూడా అడుగుతున్నాడు ఇంకా తింటాను అనేసి. ఆ రోజు ఈవినింగ్ టైం కదండి, నైట్ టైం చేశాను కదండి. 6:30కి అలా 6:30కి ఏమో స్టార్ట్ చేశాను. 7:30కి అంతా 2 అయిపోయినాయండి. కర్రీలను కొబ్బరి అన్నం కూడా అయిపోయినాయి. బాగా వచ్చిందండి. టేస్ట్ అది కూడా బాగుండింది. తిన్నాడు బాబు కూడా. వాడు చికెన్ ఎక్కువ తినడండి, కొంచెం మెత్తటి ముక్కలే తిన్నాడు అనమాట. కొబ్బరి అన్నం కూడా ఉట్టిదే తిన్నాడండి, కర్రీకి అట్లా ఏం కలుపుకోలేదు. వాడి గురించి అని చేస్తాను, వాడు ఏం తినకపోతే ఇంకా మనకి ఏదోలా అనిపిస్తుంది కదా, అందుకే చికెన్ కూడా ఎక్కువ తేనండి వాడు తినడనేసి. తినాలనిపించినప్పుడు మాత్రం తెచ్చుకుంటాము. ఇదిగోండి కొబ్బరి అన్నం అయితే ఇక్కడ కొబ్బరి పాలు కూడా పోసేసానండి. పాలు పోసి కుక్కర్లో కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే ఒక 1 విజిల్ అలా వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలండి. మా వారి డ్యూటీ నుంచి కూడా వచ్చేసాను అనమాట ఆ రోజు. ఇంకా నైట్ టైం కదా, ఇంకా కింద కూర్చొని తింటాము. అన్ని కింద పెట్టేశానండి. పెట్టేసి అయితే ముగ్గురం కలిసి కింద కూర్చొని అయితే తిందామనేసి అయితే అన్ని కింద పెట్టేసుకున్నాము. పెట్టుకొని తిన్నామండి. తినేసిన తర్వాత అయితే అది కొంచెం లాస్ట్కి కొంచెం మాడిందనేసి ఇంకా లాస్ట్కి అయితే వదిలేసాము. వచ్చిన వరకు తినేసామండి. తిన్న తర్వాత అయితే కొంచెం మజ్జిగ కూడా చేసుకొని తాగామండి. ఇంకా ఇది మసాలాది కదా, కొంచెం తిన్నామనేసి అయితే ఇంకా పెరుగన్నం అట్లా ఏం తినలేదు. ఇంకా కొంచెం మజ్జిగ తాగేసి అయితే పడుకుండిపోయాము. ఒక 2 స్టవ్ల మీద అటు ఒకటి కర్రీ, ఇటు సైడ్ ఏమో రైస్ పెట్టేశానండి. అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పెట్టుకొని తినేసామండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ సండే.